52,000 ఉంది మేడం. 52 సబ్సిడీలోనే. సబ్సిడీ ముంగిట్లో శాస్త్రవేత్తలను కూడా తీసుకురావడం జరిగింది. అంటే మనం వచ్చే తరానికి మనం కాపాడాలి, భూమిని కాపాడుకోవాలి, పంటలు ఎలా పండించాలి, ఏ కాలంలో ఏ పంట వేస్తే బాగుంటుంది, రసాయనిక ఎరువులు వాడితే ఏమవుతుంది అనే అన్నీ కూడా మనం వివరించారు. మరి ప్రతి విషయంలో కూడా మాట ఇచ్చిన ప్రకారంగా ప్రభుత్వం ఈరోజు చర్యలు తీసుకుంటూ మరి ప్రజల మధ్యనే ఉంటుంది. కాబట్టి మీకు ఏ విధంగా అయితే మీరు అభివృద్ధి చెందుతారో, లబ్ధి పొందుతారో, ఏ పంట ద్వారా అధిక దిగుబడి వస్తుంది. మరి ఇప్పుడు రైతులు అందరు కూడా వడ్లు వచ్చినాయి కాబట్టి వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులకు కావాల్సింది సకాలంలో వచ్చింది కాబట్టి మీరు సాధారణంగా అధికారులను బట్టి త్వరలోనే పంట పండించుకోవడం సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా కరెంటే ఈ రోజుల్లో పంట పండించాలంటే మరి నీళ్ళు ఉండాల్సిందే. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ అందరికీ కూడా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా సహకరిస్తూ మీకు అందుబాటులో ఉండాలని నా విధంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వచ్చే యాసంగి అంటారు, ఇప్పుడు వచ్చే పంట వానాకాలంలో వచ్చే వాటికి కూడా మరి అధికారులు ఇక్కడే ఉన్నారు, మీ అందరు కూడా సహకరిస్తారు. మరి ముఖ్యంగా రైతులు చేస్తేనే ఈరోజు మనం కడుపు నిండా తింటున్నాం. రైతులనే ఆదుకోవాలి ముందుగా. రైతు తర్వాతనే ఏ శాఖ అయినా కానీ మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి అని ముఖ్యమంత్రి గారి ఆదేశం. మరి అదేవిధంగా మీ అందరికీ ప్రభుత్వం తోడుగా ఉంటూ మీ అందరినీ చేస్తూ ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ, ఏ సమస్య మా దృష్టికి తీసుకురండి. చెప్పడం కాదు, ఒక పేపర్ ఇస్తే బాగుంటుంది. చెప్తే నేనే కూడా ఉంటా మర్చిపోతాం. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా అధికారులకు ఇవ్వండి. కాని పక్షంలో ఎందుకంటే ఒక్కోసారి అధికారులు కూడా పైన ఏముంటుందో తెలియదు కాబట్టి వాళ్ళు కూడా చేయలేకపోతే మా దృష్టికి తీసుకెళ్ళి మేము కూడా మీ మధ్యలో ఉంటూ మీకు సహకారం తెలియజేస్తాం. రైతు మహోత్సవం భాగంగా 4 తారీఖు నుంచి 9 తారీఖు జరిగినటువంటి కార్యక్రమం భాగంగా ప్రజా ప్రణాళిక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సందర్భంగా ఈరోజు విద్యుత్ శాఖ మరియు రెడ్కో వాళ్ళ మన అగ్రికల్చర్ ఫార్మ్ ఎగ్జిబిషన్ మీద ఈరోజు ఈ యొక్క అవగాహన సదస్సు తిరిగి గాను మన చైర్పర్సన్ గారు దీని మీద ఉద్దేశించి మాట్లాడాల్సింది. రాష్ట్రం బాగుంటుంది. ఇప్పుడున్న కాలంలో గత ప్రభుత్వాన్ని తీసుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతి నెల కానీ 2 నెలలకు అధికారులని కలవడానికి
మరి సమయం ఏర్పాటు చేస్తూ మరి మీకంటూ ఏది ఇబ్బంది ఉండకుండానే ప్రభుత్వం చూస్తుంది కాబట్టి మీరందరూ బాగుంటే మేమందరం బాగుంటామని తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకున్నాం. జై హింద్, జై జగన్, జై కిసాన్. థ్యాంక్ యూ మేడం. మంచి సందేశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. తీస్తున్నా Thank you.